పల్నాడు జిల్లా దాచేపల్లిలో పెన్షన్ సొమ్ముతో పరారైన సచివాలయ ఉద్యోగి పోలీసులకు లొంగిపోయాడు. దాచేపల్లి సచివాలయం 3లో పనిచేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ సంపత్ లక్ష్మీప్రసాద్ పెన్షన్ సొమ్ముతో పరారయ్యాడు. ఆ తర్వాత లక్ష్మీప్రసాద్ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఆన్లైన్లో బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నానని, ఈ ఒక్కసారిగా తనను క్షమించాలని వేడుకున్నాడు. అలాగే 15 రోజుల్లో పెన్షన్ సొమ్ము తిరిగి చెల్లిస్తానని తెలిపాడు. దీనిపై మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. నేను ఇప్పుడు సరెండర్ అవుదామని వచ్చాను. అంటే నాకు 4 రోజులు టైం కావాలని అడిగాను. ఇప్పుడు లోకేష్ గారు కూడా దీని మీద స్పందించారు. థ్యాంక్ యూ సార్, హెల్ప్ చేసినందుకు. నేను వచ్చి మనీ కూడా పే చేద్దామని అనుకుంటున్నాను సార్. కొంచెం టైం ఇస్తే 4 రోజులు అడిగాను. 10 to 15 డేస్లోనే నేను పే చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. నేను పోలీస్ స్టేషన్లో లొంగిపోదామని వచ్చాను. నా పేరు లక్ష్మీప్రసాద్ అండి. నేను ఇప్పుడు సరెండర్ అవుదామని వచ్చాను. అంటే నాకు 4 రోజులు టైం కావాలని అడిగాను. ఇప్పుడు లోకేష్ గారు కూడా దీని మీద స్పందించారు. థ్యాంక్ యూ. ఓకే, ఈ విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. చెప్పండి రవికృష్ణ. దుర్గా, సామాజిక పెన్షన్ కు సంబంధించి ప్రతి పెన్షన్దారికి చెల్లించాల్సినటువంటి బాధ్యత మాత్రం ఈ ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 1వ తేదీన సచివాలయ ఉద్యోగులకు అక్కడ ఉన్నటువంటి పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించినటువంటి డబ్బులు అందజేయడం జరిగింది. అలాగే దాచేపల్లికి సంబంధించి 3వ సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగి అయినటువంటి ఎవరైతే లక్ష్మీప్రసాద్ ఉన్నారో అతనికి కూడా 13 లక్షల రూపాయలకు పైగా కూడా పెన్షన్ పంపిణీకి సంబంధించినటువంటి అమౌంట్ అతనికి ఇవ్వడం జరిగింది. ఆయన వెళ్లి పెన్షన్ ఎవరైతే పెన్షన్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి పెన్షన్ పనిచేయటువంటి సందర్భం అయితే ఆయన ఆ డబ్బులతో ఒక్కసారిగా కూడా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లుగా కూడా తెలిసింది. ఇది పెద్ద ఎత్తున కూడా అప్పట్లో ట్రోల్ అయినటువంటి పరిస్థితి. తర్వాత ఇతను ఎక్కడున్నాడు పోలీసుకి సంబంధించి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు అక్కడ ఉన్నటువంటి ఈ తహసీల్దారు. ఆ తర్వాత దానికి సంబంధించి పూర్తిగా కూడా ఎంక్వైరీ అయితే చేశారు. ఆ తర్వాత ఒక్కసారిగా కూడా ఈ ఎవరైతే లక్ష్మీప్రసాద్ ఉన్నాడో పెన్షన్ తీసుకుని వెళ్ళిపోయినటువంటి సచివాలయ ఉద్యోగి, ఆ మొత్తం సొమ్ము తీసుకుని వెళ్ళిన ఉద్యోగి, ఆయనైతే సెల్ఫీ వీడియో ఒకటి విడుదల చేశాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆ సెల్ఫీ వీడియోలో తాను ఆన్లైన్ బెట్టింగ్కి పాల్పడి మొత్తం డబ్బు పోగొట్టుకున్నానని, తన అత్యాశ తనకి ఇబ్బందులు తెచ్చింది, తనకి ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చినట్లయితే మాత్రం తాను కుటుంబం మరోసారి ఇటువంటి తప్పు చేయమని చెప్పి తన కుటుంబాన్ని బతికించుకుంటామని చెప్పి ప్రాధాయపడుతూ కూడా అతను ఈ సోషల్ మీడియా వేదికగా కూడా ఒక సెల్ఫీ వీడియోని విడుదల చేశారు. ఈ సెల్ఫీ వీడియోని చూసినటువంటి లోకేష్ మాత్రం ఎక్స్ లో స్పందించారు. స్పందించినటువంటి నేపథ్యంలో అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయనైతే లక్ష్మీప్రసాద్ ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతను ఇక్కడికి దాచేపల్లి పోలీస్ స్టేషన్ కి రావటం జరిగింది. వచ్చేసి తాను ఒక 4 రోజులు అంటే 15 రోజుల్లోపే తిరిగి ఏదైతే 11 లక్షల రూపాయలు సొమ్ముతో తాను ఉడాయించాడో ఆ సొమ్ము మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని అతనైతే తెలియజేసిన పరిస్థితి. అలాగే ఏదైతే సెల్ఫీ వీడియో ఏదైతే విడుదల చేశారో దానికి స్పందించినటువంటి లోకేష్, మంత్రి లోకేష్ ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ కు మాత్రం ఆయన అయితే ధన్యవాదాలు అయితే తెలిపాడు. థ్యాంక్ యూ రవికృష్ణ.